వెరిఫై చేసుకున్న తర్వాత చెప్పడం జరుగుతుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జు బీటెక్ రవి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను ₹1 అయినా అవినీతి చేసినట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వదులుకుంటారని సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నింద తమ మీద వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పులివెందుల హౌసింగ్ లో 10% అధికంగా నిధులు డ్రా చేసినట్లుగా వాళ్లే ఒప్పుకున్నారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక త్రవ్వకాలు చేపడుతున్నట్లుగా బీటెక్ రవి తెలిపారు. పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టంలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు కుయ్యో మరో అని మొత్తుకుంటుంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చారని స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పనికి కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్ట చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి. ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో ₹35,000 కలెక్షన్ చేస్తారు. లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సతాయిచ్చి డ్వాక్రాల వాళ్ళే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా 35,000 రాబట్టారు. ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇల్లు కట్టేయాలి, లేదంటే లేదు. వాళ్ళతో 35,000 కలెక్షన్ చేసి ఇల్లు కట్టడం ఏంది? అదొక తప్పు. కోర్టుకు పోవడం మీ మనుషులే, వాళ్ళదొక తప్పు. ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు. ఈ రోజు మేము అన్ని సెటరైట్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు? అవినాష్ రెడ్డి కడతాడా? పులివెందుల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టంలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు. చీపురుపల్లి రైల్వే వంతెనను వైసీపీ